'ధురంధర్' ఎందుకు ఇప్పుడు థియేటర్లలో దుల్లగొట్టేస్తూ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంది. ఈ సినిమాలో ముందుగా ట్రైలర్ చూపించినప్పుడే నేను మన ఛానల్‌లో చెప్పాను. ఈ సినిమాలో వైలెంట్ చాలా ఘోరంగా ఉంటుందని. యాక్సెప్ట్‌గా అలానే ఉంది. కాకపోతే ఆ వైలెంట్‌కి తగినట్టు ఈ కథ కూడా ఆ వైలెంట్‌ని జస్టిఫై చేస్తూ ఉండటంతో ఈ మూవీ అంచనాలను మించి వెళ్ళిపోయింది. సో, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇది చిన్న పిల్లలతో చూడాల్సిన సినిమా అయితే అస్సలు కాదని. సో, ఇంతకీ కథ ఏంట్రా అంటే 1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి, తర్వాత మన దేశ ఏజెంట్ వాళ్ళందరూ కలిసి పాకిస్తాన్‌లో ఓ హై పొజిషన్‌లో మనోడు ఎవడో ఒకడు ఉండాలి అని, సో, అందుకే ఆపరేషన్ దురంధర్‌ని స్టార్ట్ చేస్తారు. ఇందులో భాగంగా క్యారెక్టర్ హంజా అలీ అంటే మన రణ్వీర్ సింగ్ స్పైగా కరాచీకి పంపిస్తారు. తర్వాత లైరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్, అక్షయ్ ఖన్నా నడిపిస్తున్నటువంటి లోకల్ గ్యాంగ్లో చేరుతాడు. తర్వాత ఎస్ఐ లీడర్తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పి చౌదరి, సంజయ్ దత్ పాత్ర ఎలా ఉంటుంది? చివరికి ఎలా ఈ టర్నింగ్ తీసుకున్నారనే కథని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఇంతకీ ఇలాంటి మూవీలు చాలా వచ్చాయి కదా! దీని స్పెషల్ ఎలా అంటే అవన్నీ కూడా ఒకే టెంపోలో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జనర్ కానీ దీంట్లో ఉన్నటువంటి ఎలివేషన్స్ మాత్రం 'కేజీఎఫ్' స్టైల్‌లో ఉంటాయి. అంటే ఓరమాస్ అన్నమాట. యాక్చువల్‌గా ఒక స్పై మూవీ తీస్తున్నారంటే ఆ వరల్డ్‌లోకి నార్మల్ ఆడియన్స్‌ని తీసుకెళ్ళడం చాలా కష్టం. బట్ అజేందర్ ధర్ ఈ మూవీలో ఈజీగా ఆ పనిని చేసేశాడు. సో, అందుకే ఈ మూవీ అంత అప్లాజ్‌ని అందుకుంటోంది. ఈ మూవీ మీరు చూస్తున్నంత సేపు నిజంగా మనం పాకిస్తాన్‌లోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్ సెట్ వేసి మరి డైరెక్టర్ అంత కేరింగ్‌గా తీసేశాడు. సో, మనకు లైరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్ రెహమాన్ బలోచ్, అర్షద్ అపు వారందరూ రియల్ టైమ్ క్యారెక్టర్సే కాబట్టి వారి క్యారెక్టర్స్‌లో చేసినటువంటి అక్షయ్ ఖన్నా మాత్రం ఎక్సలెంట్‌గా చేశాడని చెప్పొచ్చు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో కానీ మూవీలో మొత్తం రెహమాన్ పాత్ర వేరే లెవెల్‌లో ఉంటది. ఈ మూవీలో తొలి భాగంలో గ్యాంగ్స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించినటువంటి మన స్పై హంజా అలీ, రణ్వీర్ సింగ్ సీక్వెల్‌లో మాత్రం ఏకంగా లైరీలోనే పెద్ద గ్యాంగ్స్టర్స్‌లో ఒకడైపోతాడు. మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరినీ చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్న ఇది కూడా అచ్చం మన 'కేజీఎఫ్ పార్ట్ 1' లాగానే ట్రైలర్ కట్ లాగా చూపించారు. సో, నెక్స్ట్ పార్ట్‌లో 'కేజీఎఫ్' లెవెల్‌లో ఎలివేషన్స్‌తో పాటు స్టోరీ కూడా ఉంటుందో చూడాలి.